వెస్ట్ ఇండియా ఎందుకు ఒప్పుకోకూడదు మీరు? ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంతా మేము వెస్ట్ ఇండియా మేము ఉంటాం, మేము తప్పే ఉంది అని చెప్పి అని అడిగారు. అంటే ఒక ప్రశ్న సార్, ఆ రోజున సైకలాజికల్గా ఖైబర్ పఖ్తూన్ఖ్వా మనతోటి అసోసియేట్ అయి ఉండటానికి ఇష్టం చూపించారండి ఆ రోజున? తప్పకుండా తప్పకుండా. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది అక్కడ. ఖుదాయి ఖిద్మత్ గార్ అని చెప్పేసి కాంగ్రెస్, తర్వాత ఈయన పార్టీ పేరు ఖుదాయి ఖిద్మత్ గార్ అని పార్టీ ఉండేది, మన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారి పార్టీ. సో వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఉండింది. 1946లో వీళ్ళు ఒక సో కాల్డ్ ప్లెబిసైట్ లాంటిది ఒక ఎన్నికలు జరిగినాయి అక్కడ. ఆ ఎన్నికల్లో ఏం జరిగిందంటే వీళ్ళు బైకాట్ చేశారు. ఎవరు? మన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పార్టీ బైకాట్ చేసింది. బాయ్కాట్ చేస్తే దాంట్లో ఎలక్షన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఇస్లాంకి ఓటేస్తారా, కాఫిర్లకు ఓటేస్తారా అంటే, దీని ఆధారంగా వాళ్ళు ఎవరంటే మన ముస్లిం లీగ్, జిన్నా వాళ్ళ ముస్లిం లీగ్ అక్కడ గెలిచారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ వీళ్ళు బాయ్కాట్ చేసిన ఎలక్షన్ వాళ్ళు గెలిపించి వాళ్ళకి అప్పచెప్పారు. అక్కడ జరిగిన విషయం అది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కూడా భారతదేశానికి పిలిచి నెహ్రూ గారు, జిన్నా గారు, నెహ్రూ గారు తర్వాత మన గాంధీ గారు ఇద్దరు ఆయనకి ఏం చెప్పారంటే, నువ్వు జిన్నాతో కోఆపరేట్ చేయి, నువ్వు కూడా పాకిస్తాన్ లో చేరకపోతే పాకిస్తాన్ చాలా చిన్న దేశం అవుతుంది. పాకిస్తాన్ వయబుల్ దేశం కాదు, దానికి ఉండవలసిన వనరులు లేవు, దానికి ఉన్నటువంటి భూభాగం లేదు, అంత చిన్న దేశం, ఎక్కువ కాలం బతకడం చాలా కష్టం. కాబట్టి పాకిస్తాన్ ని ఒక సంపన్నమైన దేశంగా తీర్చిదిద్దడానికి నువ్వు సహాయం చేయని చెప్పి నేను పంపించాను. అంటే వీళ్ళకి అక్కర్లేని దయా, జాలి, కరుణ, కటాక్షం అన్ని చూపించేశారు. వీళ్ళకి అవసరం పాకిస్తాన్ దేశము సక్సెస్ అవ్వాలి అని కోరుకున్న వాళ్ళలో మొదటి వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి నేతృత్వం. చిన్నగంటే ఎక్కువ మనం కోరుకున్నాం. అది అక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యం. ఎనీవే, ఇప్పుడు మీ స్క్రీన్ లో చూపిస్తున్నటువంటి మ్యాప్ బహుశా మీరు కరెక్ట్ చేయాల్సి వస్తుంది. అది పిఓజేకే గిల్గిట్ బాల్టిస్తాన్ కూడా పాకిస్తాన్ లో చూపిస్తున్నారు వాళ్ళు, అది కట్ చేయాలి. సో ఇది మనకు అంటే ఇవి నెరేటివ్ వార్, ఇదంతా కూడా నెరేటివ్ వార్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు బలూచిస్తాన్ ఫోటో చూపిస్తున్నప్పుడు ఒక ట్రయాంగిల్ చూస్తారు మీరు అక్కడ కార్నర్. ఆ ట్రయాంగిల్ ఇన్ఫాక్ట్ మనకు అఖండ భారతం పోస్టర్ పెట్టేవాళ్ళు కూడా ఇదే దాంట్లో యాడ్ చేస్తారు. ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ యాడ్ చేస్తారు. అంటే సిస్టాన్ బలూచిస్తాన్ అఖండ భారతంలో ముక్క కాదా? ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వరకు అఖండ భారతమే. అంటే ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు మనం మిథాలజీ అనేది పక్కన పెడతాం, మహాభారతం చరిత్ర అది, అదేం మిథాలజీ కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాందహార్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకొని కదా ఈ శకుని వీళ్ళంతా ఆపరేట్ చేసింది. సో అక్కడ వరకు మందే అఖండ భారతే. కానీ ప్రస్తుతం లెక్కల్లోకి వస్తే మీరు అన్నట్టు అక్కడ దాకా మాట్లాడుకుంటూ వస్తే మరి బలూచిస్తాన్ ఈజ్ నోవే డిఫరెంట్ ఫ్రమ్ అఖండ భారత్. బలూచిస్తాన్ కూడా అఖండ భారత్లో భాగమే, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అఖండ భారత్లో భాగమే. యాక్చువల్గా నిన్న అంటే మే 3వ తారీఖు, మే 3, 4, మే 1 నుంచి 3-4 రోజులు పెద్ద మేళా జరిగింది బలూచిస్తాన్ లో, హిందువుల మేళా. ఇది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హింగ్లాజ్ మాత ఒక శక్తిపీఠం. హింగ్లాజ్ మాత శక్తిపీఠంలో వాళ్ళ ఏమంటారంటే మన జాతర లాంటిది అనుకుందాం, కుంభమేళా లాంటిది. లక్షల్లో హిందువులు వెళ్ళారు. ఇప్పటికి కూడా అక్కడ మీకు బలూచిస్తాన్ లో చాలా మంది బలూచి హిందువులు ఉన్నారు, బలూచి సాధువులు ఉన్నారు, బలూచి బ్రాహ్మణులు ఉన్నారు, బలూచి పూజారులు ఉన్నారు. అక్కడ వాళ్ళ ఇష్టదైవం నాని మందిర్ అని పిలుస్తారు. అలాగే కలాత్, ఈరోజు మీరు కలాత్ గురించి మాట్లాడుతున్నాం. కలాత్ లో కాళీ అమ్మవారి గుడి ఉంది, క్వెట్టాలో కాళీ అమ్మవారి గుడి ఉంది. ఈ 2 ఊళ్ళలో కూడా శివాలయాలు ఉన్నాయి. ఇలా మనకు చరిత్ర చూసుకుంటూ పోతే చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర భారతదేశంతో ముడిపడి ఉంది వాళ్ళకి. ఇన్ఫాక్ట్ మొహమ్మద్ బిన్ కాసిం ఎవరైతే ఫస్ట్ ఇస్లామిక్ దాడి, సక్సెస్ఫుల్ దాడి, అంతకంటే ముందర చాలా ట్రై చేశారు, వాళ్ళు గెలవలేకపోయారు. ఫస్ట్ టైం వాళ్ళు గెలిచినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, మొహమ్మద్ బిన్ కాసిం దబల్ అన్నటువంటి ఒక పోర్ట్ ని అతను కబ్జా చేసుకున్నాడు. అది బలూచిస్తాన్ లోనే ఉంది. అంటే ఇది బహుశా ఇది మనకు చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి గ్వాదర్ కి దగ్గర దరిదాపుల్లో ఉన్నటువంటి ఒక పోర్ట్, దాన్ని కబ్జా చేసుకున్నాడు అతను. తర్వాత క్రమేపీ వచ్చి ఈరోజు అంటే అప్పుడు సింధు, బలూచిస్తాన్ ఇలా డివిజన్స్ ఉండేవి కావు. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడాను అక్కడ ఉన్నటువంటి సింధు రాజు, మన రాజా దాహిర్ సేన్ అధీనంలో ఉండేవి. సో అక్కడ యుద్ధం చేసి దాన్ని టేక్ ఓవర్ చేశారు. సింధు నదికి వెస్ట్ సైడ్ ఒక వాళ్ళ క్యాపిటల్, రాజధాని ఉండేది, రాజా దాహిర్ సేన్ క్యాపిటల్. దాని పేరు అరోర్ అని చెప్పేసి ఒక ఊరుంది. అరోర్ ఊర్లో ఫస్ట్ దాడి జరిగి ఆయన ఓడిపోయి ఆయన చంపేసిన తర్వాత అక్కడి నుంచి హిందువులు పలాయనమై
వాళ్ళు పంజాబ్ లో వచ్చి సెటిల్ అయ్యారు. ఈ రోజు అరోరాస్ అని ఎవరైతే అంటాం మనం, జగ్జిత్ సింగ్ అరోరా వీళ్ళందరూ ఉంటారు కదా, అరోరా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, అరోడ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా. ఆఫ్ కోర్స్ ఇప్పుడు అరోరాస్ అందరూ కూడా పంజాబీసే, కానీ ఒరిజినల్ గా వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. సింధు నది ఇప్పుడు ఆఫ్ కోర్స్ దాని కోర్స్ కొద్దిగా మారి రాజా దాహిర్ సేన్ యుద్ధంకి ఇప్పటికి కొద్దిగా మారింది అది. కానీ ఆ ప్రాంతం అంతా కూడాను, బలుచి ప్రాంతం అంతా కూడాను సనాతన ధర్మానికి సంబంధించిందే. అక్కడ మన హైందవ రాజ్యాలే ఉండేవి అక్కడ. ఇక్కడ హిందూ రెండు దాహిర్ సేన్ అన్న అతను బ్రాహ్మణుడు, సేన్ అనేది బ్రాహ్మణ పేరుతో వస్తుంది కదా, రాజా దాహిర్ సేన్. రాజా దాహిర్ సేన్ చరిత్ర కూడా చాలా అద్భుతమైన చరిత్ర. ఎనివే